ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనుకున్నారు? ఒక ఇన్నర్ తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది. దాంట్లో అసలు శ్రీవారి ప్రసాదం అలా ఎలా చేసేస్తారు, 9 కోట్లాది మంది జంతుకో ఇట్లా కలిసింది, అలా చేస్తారా అని రాజకీయం మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? గత ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. గత ప్రభుత్వానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ గురించి, టీటీడీ బోర్డు గురించి మాట్లాడారు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గంట మెడలో వేసుకొని అసలు ఈ పర్ఫార్మెన్సు, ఈయన ఊగిపోటాలు, రేగిపోటాలు, అరిచేయటాలు, గీ పెట్టటాలు ఇవన్నీ ఒకసారి మనం చూద్దామా? తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో అసలు సమస్య లేదు. రాజకీయ లబ్ధి పొందటానికే అక్కడికి వెళ్ళింది. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్న మాటలు చూడండి ఎట్లా ఉంటాయో. ఆకు ఏకా తెలియని మాటలు ఇవన్నీ చూడండి. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం, వైసీపీ పాలనలో ఇప్పుడే గారు ఒక్క సెకండ్ ముందేగా చెప్పింది. రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వైసీపీ పాలనలో మొదలు పెడతామే రాజకీయం. మళ్ళీ ఏంటండి ఇది? ఒక్క క్షణం కూడా మీరు మీ మాట మీద నిలబడరా సార్? ఇప్పుడే ఇట్లా జంతు చేస్తారేంటగా? ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, కరెక్ట్, ఆచార వ్యవహారాలను నిర్వీర్యం చేయకుండా, అవును కరెక్ట్, అపరాధం వాటిల్లకుండా, అవును కరెక్ట్, తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? మరి మన తిరుపతి దేవస్థానం టీటీడీలో మరి మన తిరుపతిలో 16 మంది చచ్చిపోయారు కదా సార్. మరి దానికి ఏం చెప్తారు మీరు? వచ్చి ఒక క్షమాపణ పడేసి వెళ్ళిపోయారు, అంతేనా? అదేనా బాధ్యత వహించరా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే తిరుపతి దేవస్థానంలో ఉన్న టీటీడీ బోర్డుని ఉన్న ప్రక్షాళన చేశారా? ఎందుకు చేయలే? ఆ తర్వాత జరిగిన తొక్కిసలాట గురించి ఏంటి పరిస్థితి? మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంత అపకీర్తి వస్తుందో ఈ ప్రభుత్వానికి అని చెప్పి బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పి ఏం చెప్పాడు తెలిసిన? బాధ్యత తీసుకుంటున్నా కాబట్టి నమస్తే పెడుతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. క్షమించండి అని చెప్పడం బాధ్యత? చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయి, వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. ఇప్పుడే రాజకీయాలు చేయను అన్నాడు. చూడండి, మొత్తం లేస్తే వైసీపీ, నోట్లోంచి లేస్తే వైసీపీ వస్తుంది, రాజకీయం చేయనని చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడే ఒక్క సెకండ్ ముందే మళ్ళీ చూడండి. అది మన నిబద్ధత, మాట మీద నిలబడి నిబద్ధత. ఎందుకు అవన్నీ పెద్ద మాటలు? స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. మరి మొన్న మీరు వైకుంఠ ఏకాదశికి పెట్టింది ఏంటండి? మొన్న వైకుంఠ ఏకాదశికి పెట్టిన డ్రా టికెట్లు ఏంటి? ఎందుకు? భక్తులకి టికెట్ రేట్లు పెంచారు కాబట్టి మీరు బాధపడిపోయారా? భక్తుల్ని 16 మందిని పొట్టన పెట్టుకున్నారుగా, హిందువుల్ని 16 మందిని పొట్టన పెట్టుకున్నారుగా. దాని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? మీరు వచ్చి బయటకు వచ్చి కనీసం బాధ్యత తీసుకొని టీటీడీ బోర్డు ప్రక్షాళన ఎందుకు చేయలేదండి? మాట్లాడం మనం దాని గురించి. రేట్లు పెంచారని భక్తులు ఉండాలి కొద్దిగా. అలాగే వైసీపీ పాలనలో మళ్ళీ వైసీపీ పాలనలో ఒక్క నిమిషం ముందు మాట్లాడింది చూడండి. 2 నిమిషాల్లో ఇప్పుడు మొదలుపెట్టి వీడియో 2 నిమిషాలు అయింది. ఈ 2 నిమిషాల్లో వైసీపీ అని 5 సార్లు అన్నాడు. అంతకుముందు రాజకీయం మాట్లాడను నేను అంటున్నాడు. రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే వినండి బాగా, ఒకసారి మీరు వినాలి. రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే ఆ భాష విన్నారా? డిడ్ యూ హియర్ దట్ లాంగ్వేజ్? చూడండి, మెల్లిగా వైసీపీ అని చెప్పని అది మెల్లిగా అట్లా ఇంజెక్ట్ చేస్తున్నాడు. చేసి మెల్లిగా దాన్ని తీసుకెళ్ళి రాముల వారి విగ్రహం తల నరికేస్తే మత ఉన్మాదాన్ని, మత ఛాందసవాదాన్ని, మత మౌఢ్యాన్ని ప్రజలలోకి ఈ వ్యక్తి ఎలా మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నాడో చూస్తున్నారు. పశువుకు సంబంధించిన కొవ్వు అంట. పశువు కొవ్వు కలిసిందని తెలిసి తెలవకుండా మాట్లాడుతున్న మాటలు విన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా? ఫిష్ నుంచి తీసిన ఆయిల్ అదేదో ఏనే లాగి తీసి మొత్తం దానిలో వేసినట్టే, ఇలా చూసినట్టే చెప్తున్నాడు.
ఇలా బీఫ్ తోటి బిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్షల లడ్లు అయోధ్య రామ మందిరం దానికి కూడా తిరుపతి లడ్లు ఇంటికి లడ్లు. వ్యక్తి బాధ్యతాయుతమైన భారతదేశ పౌరుడేనా? ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటారు, మీ పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెడతారు. మీ బానిసలేమో, మీ బానిసలు, మీ బూట్లు నాకే బానిసలేమో వేరే మతస్థులందరినీ తిడతా ఉంటారు. ఆ బానిసలు ఏ జెండా మోయమంటే ఆ జెండా మోసే బానిసలు, ఏ జెండా మోయమంటే ఆ జెండా కుయిక్కుమనకుండా మోసే బానిసలు, కనీసం ప్రశ్నించడం చేత కాని బానిసలు. మీరు సనాతనవాదే, మీరు సనాతన వారియరా? ఏం పేర్లు పెట్టారండి మీరు పిల్లలకి? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు కుటుంబాల గురించి? వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరు పాడు చేశారు? ఎవరు పాడు చేశారు? చూడండి, ఈ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. ఇతనికి ఆ రోజుకి ఏం జరిగిందో తెలియదు, అతనికి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కానీ మాట్లాడటం మాత్రం ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికి హక్కు లేదు. ఎవరు చేశారు? చేసింది హిందువు, బోలే బాబా డైరీ వాళ్ళు చేశారు, హిందువులు. నీకు తెలియదు ఆ రోజుకి, మరి ఎందుకు మాట్లాడుతున్నావు వైసీపీ వాళ్ళు అని చెప్పని? ఈరోజు ఛార్జ్షీట్లో వైసీపీ వాళ్ళ పేరుందా? లేదు. బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ వీళ్ళందరూ హిందువులేగా. వాళ్ళు అంటే హిందువులు చేసిన కల్తీని ఒక రాజకీయ పార్టీకి ఎలా పులుపుతారు? మళ్ళీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ మతాలు ఎందుకు వచ్చినాయి? మీ హిందూ మతంలో ఉన్న వాడు కల్తీ చేస్తే మీ హిందూ మతంలో ఉన్న వాళ్ళు తింటే మీరు హిందువు కాదులే, మీరు మన సర్వమత సమ్మేళనం అది వదిలేసేయండి.